హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 8వ అధ్యాయంలోని 16, 17, 18 శ్లోకాల దగ్గరికి వచ్చాం. ఎందుకంటే పరం బ్రహ్మకు పరంగా ఉన్నటువంటి ఆ పరతత్వం మనకి ఏం బోధిస్తుంది? బ్రహ్మ జ్ఞానం గురించి, ఆ బ్రహ్మలోకం గురించి చెప్తుంది, బ్రహ్మ గురించి చెప్తున్నారు. ఈ బ్రహ్మలోకం మొదలుగా పెట్టి సర్వభువనాలు కూడా ఆ బ్రహ్మ భువనాలోకాహ పునరావృత్తినో అర్జున, అవి అన్నీ కూడా పునరావృత్తి చెందుతూ ఉంటాయి, తిరిగి మళ్ళీ వస్తూ ఉంటాయి. మాం ఉపేత్యతు కౌంతేయ, నన్ను ఉపేత్య చేస్తే కౌంతేయ పునర్జన్మన విద్యతే. తిరిగి ఈ చక్రంలో పడాల్సిన అవసరాన్ని దాటేస్తావు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 17వ శ్లోకంలో ఆ బ్రహ్మలోకం యొక్క టైమింగ్ చెప్పారు. ఇప్పుడు కాలచక్రాన్ని ఇంతకుముందు శ్లోకాల్లో చర్చించుకున్నాం. మధ్యలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు, లేదా శివకేశవులు ఉంటారు. శివకేశవులకి భేదం లేదు, సగం శివుడు సగం కేశవుడు. ఆ కేశవుడికి పార్వతీమాతకి భేదం లేదు. ఎవరు శ్రీ మహావిష్ణువు, ఎవరు కృష్ణుడు, అదే కాళీ అని రామకృష్ణ పరమహంస గురుదేవులు చెప్పారు. సో ఈ శక్తి చైతన్యాలు మధ్యలో ఉంటాయి, కాలాతీతంగా ఉంటాయి. వారి చుట్టూ కాలం ఉంటుంది, ఏర్పడి ఉంది. కాలాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారనమాట. దీన్ని ఒక చక్రంగా మనం అర్థం చేసుకున్నాం, ఉదాహరించుకున్నాం. కాలచక్రం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు ఉండగా చుట్టూరు ఆ సర్కిల్స్ ఉంటాయి. ఈ సర్కిల్ మధ్యలో ఉన్నదాన్ని రేడియస్ అంటామని చెప్పుకున్నాం. ఆ దగ్గరగా ఉన్న రేడియస్ అది బ్రహ్మ యొక్క రేడియస్. దానికి దూరంగా మనకి ఇంకా పెద్ద చక్రంలో మనం ఉన్నాం అన్నమాట. మనకన్నా కొంచెం పైన మన పితృదేవతలు, వారి యొక్క రేడియస్ ఉంది. మనకన్నా దిగువలో ఆ పురుగు, పుట్ర, ఇటువంటి వాటి రేడియస్ ఉన్నాయి. ఈ రేడియస్లో టైమింగ్స్ ఎలా మారిపోతుంటాయంటే, పైన ఉన్న బ్రహ్మచక్రం ఒక్క రోజులో పగలు అలా గడిచేసరికి మన దగ్గరికి వచ్చేటప్పటికి 432 కోట్ల సంవత్సరాలు ఎదరికి పాసాన్ అవుతాయన్నమాట. బ్రహ్మకి 100 ఏళ్ళ ఆయుష్ ఉంది. అయితే మనకన్నా కొంచెం పైన ఉన్నటువంటి పితృలోకాలైతే 360 మన రోజులకి అక్కడ ఒక్క రోజు గడుస్తుంది పితృదేవతలకి. అందుకే పితృ తర్పణాలు పెడుతూ ఉంటారు. అంటే వారికి రోజు భోజనం అంతూ ఉంటుంది, మనం సంవత్సరానికి ఒక్కసారి మనం పెట్టేదానికి. ఆ విధంగా ఈ కాలచక్రం సెట్ అయి ఉంది. ఇందులోనే భువనాలన్నీ కూడా ఉన్నాయి. ఆ భువనాలన్నీ కూడా ఈ బ్రహ్మ యొక్క పగలు పూర్తవగానే, రాత్రి ఎంటర్ అవ్వగానే అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి, లుప్తమైపోతాయి అన్నమాట. ఆ విషయాన్ని 18వ శ్లోకంలో చెప్పారు. బ్రహ్మ యొక్క పగల్లో ఇవన్నీ వస్తాయని.